శ్రీ గురుభ్యో నమః. శ్రీ సద్గురు పరబ్రహ్మణే నమః. మనము ఈ సుదత్ మహారాజ్ గారి అమృతధార ఖడ్గధార అన్న గ్రంథం చెప్పుకుంటున్నాము. దానిలో నిన్న సాధు జీవనము దుఃఖరహితము అన్న అంశాన్ని గురించి చెప్పుకున్నాం. ఈరోజు ఆశ్రమ స్థాపన అన్న అంశాన్ని గురించి చెప్తున్నారు. కొందరికి కాస్తంత దైవ చింతన ప్రారంభం అయ్యేలోగానే ఏదో ఒకటి రెండు ఆధ్యాత్మిక అనుభూతులు కలిగాయి అనుకుని స్వప్నంలోని ఏ దేవతో కనిపించి ఏదో ఆదేశాలు ఇచ్చిందన్నట్లుగా భావించుకుని ఒక ఆశ్రమం స్థాపించాలి అని ప్రయత్నాల్లో పడతారు. కొందరికి కాస్త ఆధ్యాత్మిక చింతన కలిగేసరికి ఏవో ఒకటి రెండు ఆధ్యాత్మిక అనుభవాలు కలిగాయి అనుకుంటూ స్వప్నంలో ఏ దేవతో దర్శనం ఇచ్చిందని తను ఆదేశించిందని భావించుకుంటూ ఒక ఆశ్రమాన్ని స్థాపిద్దాం అనుకుంటారట. అదైనా తామొక్కరు ఏ నిర్జన ప్రదేశంలోనూ గుడిసె వేసుకొని ఏదో సాధన ప్రారంభిద్దాము అనే ఆలోచనతో సరిపించుకోరు. తనకు తాను ఎక్కడో దూరంగా ఈ జనాలకు మధ్య ఒక నిర్జన ప్రదేశంలో ఒక చిన్న గుడిసె వేసుకొని ఏదో ఒక సాధన ప్రారంభించి నేను నా ఆధ్యాత్మిక గమ్యాన్ని చేరుతాను అని అనుకోరట. నగరాలకి అల్లంత దూరంగా, మరీ ఎవరు దర్శించుకోవడానికి వీల్లేనంత దూరంగా కాదండి. మంచినీటి వసతి, విద్యుత్ శక్తి సరఫరాలు ఉండే చోటున ఎన్నుకుని ఆశ్రమానికి గాను ఎవరి చేతనో ఇంత భూమిని దానం చేయించి పని ప్రారంభిస్తాము అంటారు. తానే కాక మరి 10 మందిని అక్కడ చేర్చి సామూహిక ప్రార్థనలు, యోగ తరగతులు, ప్రాణాయామ శిక్షణలు, చికిత్స కోసం ఒక డిస్పెన్సరీ, ఇలా అన్ని ప్రారంభించాలి అంటారు. అలా అన్నీ తగిలించుకుంటారు. ఆశ్రమాన్ని స్వయం పోషకం చేయడానికి చీనీ తోటలు, సపోటా చెట్లు, మరి ఏవో పథకాలు చేపడతారు. ఆశ్రమంకి ఎంతో కొంత ఆదాయం వస్తుంటేనే కదా ఆశ్రమాన్ని నడపాలని ఆ ఆశ్రమంలో ఇక ఈ నిమ్మ తోటలు, సపోటా తోటలు, మామిడి చెట్లు, ఈ చెట్లు, ఆ చెట్లు, మరి ఏవో పథకాలు వేస్తూ ఉంటారు. అనతి కాలంలో అదొక లంపటంగా తయారవుతుంది. ఆశ్రమాన్ని పోషించాలి, ఆశ్రమాన్ని విస్తరింపు చేయాలి, ఆశ్రమాన్ని గొప్పగా ఉందని నలుగురు మెచ్చుకునేలా ఉండాలి అంటే ఆదాయాలు రావాలి. ఇక అదొక లంపటంగా వాళ్ళకి మారిపోతుంది. ఇక్కడ జరిగే ధ్యానము, ఆధ్యాత్మిక సాధన ఎంతగా ఫలిస్తాయో చెప్పలేం, కానీ ఆశ్రమ స్థాపకుని శ్రద్ధ మాత్రం ఆశ్రమాన్ని ఆర్థికంగా స్వయం పోషకం చేయడం మీదే ఉంటుంది. వచ్చిన శిష్యులకి బోధలు చెప్పి సాధనలు చేయించి వారిని ఎంతవరకు ఉద్ధరిస్తాడో తెలియదు గాని ఆయన ఆశ్రమ స్థాపన చేసిన ఆయన శ్రద్ధంతా ఈ ఆశ్రమాన్ని ఆర్థికంగా స్వయం పోషకంగా ఎంత గొప్పగా ఉంచాలా అన్న దాని మీదే ఆయన శ్రద్ధంతా ఉంటుంది. అనేక చిన్న మఠాలు, మేనేజ్మెంట్లు కూడా నిధులు చాలక ఎంతసేపు వదాన్యుల వితరణశీలం మీద ఆధారపడుతూ ఉంటాయి. ఒక చిన్న మఠాలు అవి ఉంటే అవి వాటికి వచ్చే నిధులు చాలక గొప్ప వాళ్ళని ఆశ్రయించి వాళ్ళు ఇచ్చినటువంటి డబ్బు మీద ఆధారపడి ఉంటూ ఉంటాయి. అనుకోకుండా మఠంలో 2 వర్గాలు గనక ఏర్పడ్డాయి అనుకోండి, ఇప్పుడు ఆధిపత్యం ఎవరికి ఉండాలి అనే విషయం మీద ఇరు వర్గాల మధ్య ఏకాభిప్రాయం కుదరదు. పరిష్కారం కోసం కోర్టులకు ఎక్కుతారు. ఇలాంటి వాతావరణంలో ధ్యానం ఎలా సాగుతుందో మరి ఒకసారి మనమే ఊహించుకోవచ్చు. అలాంటి వాతావరణం కలిగిన ఆశ్రమంలో మరి బోధల కోసము, ధ్యానం కోసము వెళ్ళిన శిష్యులు ఎలాగా ధ్యానం చేయగలుగుతారో మనం ఊహించుకోవచ్చు.
మఠంలో ఏ రాజకీయాలు లేకపోయినా మఠం యొక్క కట్టుబాట్లు, నియమ నిబంధనల మధ్య సాధకుడు ఎంత ధ్యానించగలుగుతాడు అనేది కూడా చర్చనీయాంశమే. పోనీ మఠంలో ఏ రాజకీయాలు లేవనుకుందాంలేండి, కానీ ఆ మఠానికి కట్టుబాట్లు, నియమ నిబంధనలు ఉంటాయి. ఆ కట్టుబాట్లు, ఆ నియమ నిబంధనలకి లొంగి ఉన్న సాధకుడు మరి ఎంత ధ్యానించగలుగుతాడో కూడా మనం ఆలోచించాల్సిందే. ఆసనాల చట్రంలో నిర్బంధింపబడి వారు వీరి అదుపు ఆజ్ఞలలో ఉంటూ ధ్యానం కొనసాగించడం కష్టమని, స్వేచ్ఛా వాతావరణంలో తన అంతరాత్మలోనే గురువును కనుక్కొని అతడినే అనుసరించి ధ్యాన మార్గాన్ని అవలంబిస్తేనే పూర్తి వికాసం సాధ్యమని కర్ణాటకలో ఆనందాశ్రమం స్థాపించిన స్వామి రామదాస్ గారు అభిప్రాయం. స్వామి రామదాస్ గారు చెప్పారట, ఆశ్రమాలు అనేటువంటి చట్టంలో నిర్బంధింపబడకుండా వీరి ఆశ్రమంలో ఉన్న వాళ్ళ ఆజ్ఞలు పాలిస్తూ ఉండాలి కదా. ఆ అదుపాజ్ఞల్లో ఉంటూ ధ్యానం చేయడం కష్టం. స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో తన అంతరాత్మలోనే గురువుని కనుక్కొని అతడినే అనుసరించి ధ్యాన మార్గాన్ని అవలంబిస్తే పూర్తి వికాసం సాధ్యము అంటూ కర్ణాటకలోని ఆనందాశ్రమం స్థాపించిన స్వామి రామదాస్, పప్పా రామదాస్ అంటారు ఆయన్ని, ఆయన అభిప్రాయం అన్నమాట. ఏ ఆశ్రమాలకి వెళ్లి వాటి నియమ నిబంధనలు, వాటి చట్టాలు, అక్కడ ఉన్నవారు చేసే అదుపు ఆజ్ఞల్ని మరి అంగీకరిస్తూ మనం అక్కడ ధ్యానమో సాధనో చేసుకోవడం కంటే స్వేచ్ఛగా తమ అంతరాత్మలోనే గురువు, తన ఆత్మయే గురువు అని తెలుసుకుని ఆ ఆత్మ గురువునే అనుసరించి ధ్యాన మార్గాన్ని అవలంబిస్తే చక్కటి వికాసం సాధ్యము అంటారు స్వామి రామదాస్. ఇక జుడ్డు కృష్ణమూర్తి గారైతే నేటి గురువులు స్థాపించే ఆశ్రమాలను, మఠాలను కాన్సన్ట్రేషన్ క్యాంప్స్ గా అభివర్ణిస్తూ ఉండేవారు. ఇప్పుడు గురువులతో స్థాపించేటువంటి ఆశ్రమాలు, మఠాలు ఉంటాయి చూడండి, వాటిని జుడ్డు కృష్ణమూర్తి గారు అనేవారట కాన్సన్ట్రేషన్ క్యాంపులు అనేవారట. దాని ఒకసారి సరదాగా కొన్నాళ్లు ఒక మఠంలో, అది విదేశాల్లో ఉందిలేండి, ఆ మఠంలో నివసించి అక్కడ వారి క్రమశిక్షణంతా జాగ్రత్తగా పాటించి చూశానని కూడా చెప్పారు కృష్ణమూర్తి గారు. నేను కూడా సరదాగా అసలు మఠం అంటున్నారు, ఆశ్రమం అంటున్నారు, అక్కడికి వెళ్లి చూస్తే ఎలా ఉంటుందో అని విదేశాల్లో ఉన్నటువంటి ఒక మఠంలోకి వెళ్లి నివసించి అక్కడ వాళ్ళు పాటించమన్న క్రమశిక్షణంతా జాగ్రత్తగా పాటించి కూడా చూశాను అని చెప్తున్నారు కృష్ణమూర్తి గారు. తెల్లవారుజామునే గంట కొట్టగానే ఉలిక్కిపడి లేచిపోవాలి, నియమానుసారంగా ధ్యానం చేయాలి, రోజు పొడుగుతా మౌనం ఆచరించాలి. ఇక ఇనుప చట్రంలో మరేవో కఠిన నిబంధనల ప్రకారం జీవించడం, అన్నీ తాను చేసి చూశాను అంటున్నారు కృష్ణమూర్తి గారు. ఒకవేళ ఆశ్రమంలోకి వెళ్తే అక్కడ తెల్లవారు 4 గంటల గంట కొట్టగానే లేచిపోవాలి, నియమానుసారంగా ధ్యానం చెయ్యాలి, రోజు పొడుగుతా వీలైనంత వరకు మౌనంతో ఉండాలి. అటువంటి ఇనుప చట్టంలో ఇంకా ఏవో కఠిన నియమ నిబంధనల ప్రకారం జీవించడం, ఇవన్నీ తాను చేసి చూశాడు కృష్ణమూర్తి. ఫలితంగా ఈ విధానమంతా ఒక రకమైన హింసేనండి అంటాడు కృష్ణమూర్తి. అలా ఆ నిబంధనల ప్రకారం చేయాలంటే ఒక రకమైన హింసే, అది దానికి లొంగి ఉండాలి అంటాడు మూర్తి. ఆశ్రమాల్లో పడే శ్రమ ఆ దైవపరమైన శ్రమగా రూపొందాలి, కానీ అక్కడ కూడా ఇక్కడ మామూలు గృహస్థుల్లాగా పడే ఈ లౌకికమైన శ్రమే గనుక అట్లయితే ఫలితాలు కూడా అందుకు అనుగుణంగానే కదా ఉంటాయి. లౌకికమైన గృహస్థులు కూడా తమ ఇంటి పద్ధతి ప్రకారం, నియమ నిబంధనల ప్రకారం ఇన్ని గంటలకు ఇచ్చేయాలి, తర్వాత ఇచ్చేయాలి అనుకుంటూ ఇంకా వాటికి కట్టుబడే కదా బ్రతుకుతారు. ఆశ్రమంలో కూడా అక్కడ ఆ కట్టుబాట్లే కదా. ఎక్కడైనా గాని
ఆ శ్రమ దైవపరమైన శ్రమగా ఉండాలి గాని మరి ఇంట్లో ఉన్నా కూడా అదే శ్రమ కదా. అలా అయితే ఫలితాలు కూడా అలాగే ఉంటాయి. జీవితంలో ఏ ఆశ్రమము స్థాపించాలనుకోకుండా బొంబాయి నగరంలోని ఒక ఇరుకు సందులోని ఒక చిన్న ఇంటిలో ఉండే లోకానికి మహత్తర సందేశాన్ని అందించిన నిసర్గదత్ మహారాజ్ గారు ఆశ్రమాల గురించి ఏమని చెప్తారో చూద్దాం. లోకానికంతటికి మహత్తరమైన సందేశాలను అందించాడు ఆయన. బొంబాయి నగర్ లో ఒక ఇరుకు సందులో ఉన్నటువంటి చిన్న ఇంటిలో కూర్చొని ఉండే ఇంత మహత్తరమైన సందేశాన్ని అందించిన నిసర్గదత్ మహారాజ్ గారిని ఆశ్రమాల గురించి ఏమంటారో విందాం. ఆ పృచ్ఛకుడు అడుగుతున్నాడు, నాకే గనక ఒక పెద్ద భవనము చుట్టూ కావలసినంత ఖాళీ స్థలము ఉన్నట్లయితే ఓ చక్కటి ఆశ్రమం స్థాపించి ఉండేవాణ్ణి. అందులో సాధకులు నివసించడానికి విడివిడిగా గదులును, అందరికీ ఉపయోగపడే ఒక ధ్యాన మందిరమును, పలహారాల శాలను, గ్రంథాలయము, కార్యాలయం అన్ని చక్కగా ఏర్పాటు చేసి ఉండేవాణ్ణి అన్నాడు ఒక పృచ్ఛకుడు. ఇప్పుడు మహారాజు గారు అంటున్నారు, ఆశ్రమాలను పూనుకొని స్థాపించడం అంటూ ఉండదు. అవి వాటంతట అవే సంభవించాలి. ఎవరో పూనుకుని ఆశ్రమాల్ని ఇలా కట్టాలి అలా కట్టాలి అనుకొని స్థాపించడం అంటూ ఉండదు. అవి వాటంతట అవే సంభవించాలి. తమంతట తామే రూపుదిద్దుకోవాలి. వాటిని నువ్వు ప్రారంభించను లేవు, అవి ఉద్భవించకుండా నిరోధించను లేవు. ఒక నదీ ప్రవాహాన్ని నువ్వెలా ప్రారంభించలేవో, ఎలాగ ఆపలేవో, అలాగే ఈ ఆశ్రమం విషయాలు కూడా అంతే. నువ్వు ప్రయత్నం చేసి ఒక ఆశ్రమాన్ని స్థాపించను లేవు, అలాగే ఆశ్రమం దానికి అదే ఏర్పడుతుంటే నువ్వు ఆపను లేవు. ఒక నదీ ప్రవాహాన్ని నువ్వెలాగ మొదలు పెట్టలేదో ఆపలేవో, అలాగే ఈ ఆశ్రమాల విషయం కూడా. ఒక ఆశ్రమాన్ని స్థాపించి సమర్థవంతంగా నిర్వర్తించాలి అంటే చాలా విషయాలు కలిసి రావాలి. వాటిలో నీ అంతర్గత పరిపక్వత అనేది ఒక అంశం మాత్రమే. భౌతికంగా అనేక విషయాలు కలిసి వస్తే తప్ప ఒక ఆశ్రమాన్ని స్థాపించి సమర్థవంతంగా నిర్వర్తించడం కష్టం. వాటిలో నీ అంతర్గత పరిపక్వత కూడా ఉంటేనే. ఇక నీ నిజస్వరూపం ఏమిటో నీకు తెలియకుండా నువ్వు ఏది ప్రారంభించినా, నువ్వు నీ నిజస్వరూపం ఏమిటో నీకు తెలియకుండా నువ్వు ఏది ప్రారంభించలేవు కూడా. ఒక నదీ ప్రవాహాన్ని నువ్వెలా ప్రారంభించవలనో, ఎలాగ ఆపలేవో, అలాగే ఆశ్రమ విషయంలో కూడా అంతే. ఆ పరిపక్వత నీకు ఉండాలి. అంటే తప్ప అనుకున్నంత మాత్రం అయిపోతుంది, నీకు బోళ్ళు డబ్బునంత మాత్రాన్ని అయిపోతుంది అని నువ్వు అనుకోకు. అది దానికంటే అలా ఏర్పడాలంతే. ఒక నదీ ప్రవాహాన్ని నువ్వు ఎలాగ ప్రారంభించలేవో, ఎలాగ ఆపలేవో, ఇదిగో ఈ ఆశ్రమ స్థాపన అన్న విషయంలో కూడా అంతే. ఒక ఆశ్రమం స్థాపించి సమర్థవంతంగా నిర్వహించాలి అంటే చాలా విషయాలు కలిసి రావాలి. వాటిలోని అంతర్గత పరిపక్వత అనేది ఒక అంశం మాత్రమే. ఇక నీ నిజస్వరూపం ఏమిటో నీకు తెలియకుండా నువ్వు ఏది ప్రారంభించినా అది చివరికి బూడిద అయిపోతుంది. ఎవరో గురువులను అనుకరించగలను అనుకోకండి. ఆ గురువు గారు స్థాపించారు కదా, ఈ గురువు గారు స్థాపించారు కదా, నాకు కూడా అంత భక్తి శ్రద్ధలు ఉన్నాయి కదా, నేను కూడా స్థాపించగలను అని అనుకోవద్దు. ఎలాంటి కాపట్యము ప్రదర్శించినా అది తుదకి వినాశనానికి దారితీస్తుంది అన్నారు స్వామి. అప్పుడు పిచ్చకుడు సాధు పురుషుడు అవ్వక ముందే అలా సాధువుగా ప్రవర్తించడంలో హాని ఏమిటంటారు? నేను పరిపూర్ణ సాధువుగా మారకముందే ఇలా ఒక ఆశ్రమాన్ని స్థాపించడంలో ప్రమాదం ఏమిటి అన్నాడు. అప్పుడు నిసర్గదత్ సాధుత్వాన్ని రిహార్సల్స్ చేస్తూ ఉండడం అనేది ఒక రకమైన సాధన.
మరి సాధుత్వాన్ని మనం సంపాదించడం కోసం చేసే ప్రయత్నమే కదా సాధన అంటారు. అవునమ్మా. దానివల్ల ఏదో పుణ్యం దక్కుతుందని అనుకోకుండా ఉన్నంతసేపు అందుకు అభ్యంతరం లేదు. నేను కాబట్టి ఇంత చక్కగా సాధువుగా ఉండడానికి సాధన చేస్తున్నాను, దీనివల్ల నాకెంతో పుణ్యం వస్తుంది అనుకోకుండా నిన్ను నువ్వు సాధువుగా తీర్చిదిద్దుకోవడానికి నువ్వు సాధన చేస్తే ఏ ప్రమాదం లేదు. కానీ నేను ఇంత గొప్ప సాధన చేస్తున్నాను, నేను సాధువును అని నువ్వు అనుకున్నావు అనుకో, ప్రమాదంలో పడిపోతావు. అంటే అహంకార మాయలో పడిపోతావు అన్నారు మహారాజు గారు ఆశ్రమ స్థాపన విషయంలో. తర్వాత అంశంలో గురువు యొక్క కర్తవ్యం ఏమిటి అన్న సంగతి అన్నమాట. గురు శిష్య సంప్రదాయం పేరిట ఇటీవల కాలంలో సాగుతున్న పరస్పర వంచన, దోపిడీలను చూసి ఎందరో స్వచ్ఛమైన యోగులు ఈ పద్ధతిని తీవ్రంగా ఖండించారు. ఇప్పటి కాలంలో గురు శిష్యుల సంప్రదాయాల పేరిట ఇటీవల కాలంలో జరుగుతున్న పరస్పర వంచనను, దోపిడీల్ని చూసి ఎందరో స్వచ్ఛమైన యోగులు ఈ పద్ధతిని తీవ్రంగా ఖండించారు. కానీ కొత్త గురువులు ఎప్పటికప్పటికి వెలుస్తూనే ఉన్నారు. కొత్త కొత్త గురువులు వచ్చేస్తున్నారు. తమ తమ ప్రయోజనాలను ఆశించిన శిష్యకోటి వారి చుట్టూ పోగవుతూనే ఉన్నారు. ఏదో ఒక ప్రయోజనం, లోకపరమైన ప్రయోజనాన్ని ఆశించిన శిష్యులు ఆ క్షణానికి తయారవుతున్న గురువులును. ఒక వర్గం వారి మనుగడ మరొక వర్గం వారి మీద ఆధారపడుతోంది. ప్రపంచవ్యాప్తంగా కనిపించే ఇలాంటి ఆధ్యాత్మిక పరిశ్రమలు వెదజల్లే కాలుష్యం ఇంత అంతా కాదు. ప్రపంచవ్యాప్తంగా ఎంతమందితో ఎవరెవరో స్వాములు ఏవేవో ఆశ్రమాలు స్థాపించడం, ఏవో మహత్యాలనడం, వినడం, ఇవ్వడం, దానికి జనాలందరూ ఎగబడడం, అదొక పెద్ద సంస్థ తయారవడం, ఇదంతా కూడా ఏమైపోయిందంటే ఈ ఆధ్యాత్మిక సాధన అనేటువంటి ఈ ఆధ్యాత్మిక పరిశ్రమలన్నీ వెదజల్లుతున్న కాలుష్యం ఇంత అంతా కాదు. ఎవరి అభిప్రాయాలు కాదు. మా గురువు ఇలా చెప్పారు, ఇలా చేస్తేనే గొప్పది, ఇంతకంటే వేరే ఏది గొప్పది కాదు అని ఒకళ్ళు. అలాగే ఎవరి గురువులు ఏది చెప్తుంటే అదే గొప్ప అని అనిపిస్తూ అసలైన ఆధ్యాత్మికత్వాన్ని వదిలేసి కాలుష్యమైన ఆధ్యాత్మికత్వాన్ని వెదజల్లుతున్నారు. అందుకే జిడ్డు కృష్ణమూర్తి గారు ఈ పరస్పర దోపిడీని, వంచనను నిశ్చితంగా విమర్శిస్తూ ఉండేవారు. తాను ఎవరికి గురువును కానని, తనకి అనుచరులంటూ ఎవరూ లేరు అనేవారు. నేను చెప్పిన దాన్ని అర్థం చేసుకుని అలాంటి అవగాహనతో జీవిస్తే చాలు, నేనెంతో సంతోషిస్తాను. నన్ను ఒక గురువుని చేసి ఏదో నాకు గౌరవాలనిచ్చి నన్ను పూజిస్తే నేను సంతోషించను. అసలు నేను గురువును కాదు, నువ్వు శిష్యుడివి కాదు. నేను చెప్పిన దాన్ని చక్కగా అర్థం చేసుకుని నువ్వు ఆచరిస్తే చాలు, అదే నాకెంతో ఆనందం అనేవాడు జిడ్డు కృష్ణమూర్తి గారు. నిజమైనటువంటి సత్యం అవగాహన చేసుకున్న వాళ్ళు ఎవరైనా అలాగే అంటారమ్మా. అవునమ్మా. అరుణాచల రమణుడు కూడా ఈ గురుపదాన్ని అవతలికి విసిరి పాడేశాడు. పాల్గ్రంట నాయంతో మిమ్మల్ని నేను గురువుగా భావించడాన్ని మీరెందుకు వద్దు వద్దు అంటున్నారు? నేను భావిస్తున్నాను మిమ్మల్ని నేను గురువుగా, మీరెందుకు కాదంటున్నారు అని ప్రశ్నించగా, నీకు గురువు ఉండాలి అనే ఈ తీవ్రమైన కాంక్ష ఎక్కడి నుంచి వచ్చింది? నిన్ను ముందుకు నడిపించేది నీలోనే ఉన్నది అని నేను ఎంత చెప్తుంటే నాకు గురువు ఉండాలని నీ పట్టుదల ఏమిటి అని ఎదురు ప్రశ్న వేశారు. నీకు గురువు కావాలి అనేటువంటి తీవ్రమైన కాంక్ష నీకు ఎక్కడి నుంచి వచ్చింది? నిన్ను ముందుకు నడిపించేది నీలోనే ఉంది. నీలోనే ఆత్మ గురువు ఉండడం చేత నిన్ను అదే ముందుకు నడిపిస్తే అసలు నీకు కాంక్ష కలిగింది అంటే ఆత్మగురువు లోపల ప్రబోధ చేయకపోతే నీకు ఎట్లా తెలుస్తుంది? నీలోనే ఉన్నదని నేను చెప్తుంటే ఇంకా నాకు గురువు ఉండాలి అని నీ పట్టుదల ఏమిటి? నీలోనే ఉంది అని చెప్తున్నాను నేను. నీలో ఉన్నటువంటి ఆ చైతన్య స్వరూపమైన ఆ ఆత్మ నిజమైన గురువు, ఆ ప్రబోధ నీలోనే ఉంది
అని నేను చెప్తున్నాను. ఆ చెప్పే మాట నీకు నీలో ఉన్న గురువుని చూపిస్తోంది కదా. ఉమ్, ఆ మరి ఇంక నీకు గురువు ఉండాలి పట్టుదల ఏమిటి అన్నారు భగవాన్. నిజంగా నీ మేలు కోరేవాడెవ్వడూ కూడా తాను నీ గురువునని చెప్పుకోడు. నీ మేలునే నిజంగా కోరితే నేను నీ గురువుని అని ఏ గురువు చెప్పుకోడు. మిమ్మల్ని తన శిష్యుడిగా అతడు వాడుకోడు, వంచడు కూడాను. మరి ఏమిటంటే మైత్రీ భావంతో, స్నేహ భావంతో మిమ్మల్ని తరింపజేస్తాడు. అదమ్మా. నేను గొప్పవాడిని, మీరు తక్కువ వారు అని అహంకరిస్తున్నాడంటే అతడు గురువు కాదు. కాదు. చక్కటి స్నేహంతో, ఉమ్, మైత్రీ భావంతో, సన్నిహిత దృష్టితో చక్కగా మనకి తన అనుభవాలని తెలియచేస్తూ ఆచరిస్తూ మనల్ని తరింపజేయాలి గురువు. ఉమ్, అతడు తను గురువు అని చెప్పుకోడు. ఉమ్, గురునామం స్వీకరించినా స్వీకరించకపోయినా మిమ్మల్ని ఉద్ధరించాలని గాఢంగా కోరుకున్న శ్రీ నిసర్గదత్ మహారాజు గురు కర్తవ్యాన్ని ఎలా చేశాడో చూడండి. తను ఎవ్వరూ గురువు అని అనడానికి ఒప్పుకునేవాడు కాదు. ఉమ్, అయినా సరే మనల్ని అందరినీ ఉద్ధరించడానికి నిసర్గదత్ మహారాజు గారు తన కర్తవ్యాన్ని ఎంత చక్కగా ఆచరించారో చూడండి. ఉమ్,